ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను మీ విజయ్. ప్రస్తుతం అయితే ఒక చర్చ జరుగుతుంది. అదేంటంటే అఖండ 2 సినిమా గురించి చాలా మందికి ఒక డౌట్ అయితే ఉండిపోయింది. అసలు అఖండ 2 రిలీజ్ అవుతుందా, రిలీజ్ అయితే ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అసలు ఈ డేట్ల అసలు కన్ఫర్మ్ చేయట్లేదు, ఇటు రిలీజ్ అవ్వట్లేదు అని చెప్పి అభిమానుల్లో కానీ అటు సినీ వర్గాల్లో కానీ చాలా డిస్కషన్ జరుగుతుంది. దీని గురించి అయితే ఈ విషయాలని మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం నటి కుమార్ గారు, ప్రొడ్యూసర్. ఆయనతో మాట్లాడుతారు. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు చూసుకుంటే చాలా మందిలో అభిమానులు కావచ్చు, అటు సినీ ఇండస్ట్రీలో కావచ్చు, ఒకటే చర్చ ఏంటంటే అఖండ 2 గురించే చర్చ జరుగుతుంది. అంటే రిలీజ్ అవుతుంది అన్న అఖండ సినిమా మళ్ళీ పోస్ట్పోన్ అవడానికి అసలు కారణాలు ఏంటంటే? కారణం లేకుండా పోస్ట్పోన్, యూగోతో పోస్ట్పోన్. ఎవరో ఆ ప్రొడ్యూసర్స్ పాత బాకీ ఉంటే కూర్చొని సెటిల్ చేసుకోవాల్సింది 4వ తారీఖు మార్నింగే స్టే వస్తేప్పుడు కూర్చొని సెటిల్ చేసి రిలీజ్ చేయవచ్చు సేమ్ డే. అసలు అంత పెద్ద ఇష్యూ కాదు. ఇంతకన్నా చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి, పెద్ద పెద్ద ఇష్యూస్ ఉన్నాయి. ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి, అసలు ఎప్పుడు రిలీజ్ అవ్వలేదు. అసలు ఏది కూర్చోకుండా మాట్లాడకుండా పోస్ట్పోన్ చేస్తారు, కూర్చోకుండా మాట్లాడకుండా పోస్ట్పోన్ చేస్తారు. ఇప్పుడు కూడా ఏ చర్చలు జరగలేదు. ఓన్లీ కోర్టు కేసుకి డబ్బులు కట్టాలి అంటే ఎంతో కొంత కట్టి మాట్లాడి ఏదో చేసి మనం ఛాలెంజ్ చేసి డిపాజిట్ చేస్తాం. ఓకే, మేము మారిటీగా డిపాజిట్ చేస్తాం, మాకు సినిమా రిలీజ్ ఇవ్వండి, ఆఫ్టర్ మాకు ఇవ్వండి అని కూడా అడగొచ్చు. డిపాజిట్ చేస్తామని కూడా అడగొచ్చు. రోజు లేదు బయట అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్ చేసుకోవచ్చు, అవుట్ ఆఫ్ ది కాంప్రమైజ్ మన సినిమా రిలీజ్ చేసుకోవచ్చు. బోల్డ్ ప్రక్రియలు ఉన్నాయి, అది పెట్టుకోకూడదు. ఇక్కడ ఫైనాన్స్ ప్రాబ్లం లేదు. ఫైనాన్స్ ఈ సినిమాకి ఇచ్చే ఫైనాన్సర్స్ ఎవరు ఇబ్బంది పెట్టిన లేదు, అంత పాత ఫైనాన్సర్స్. కనుక ఎందుకు సినిమా ఆగింది అనేది ప్రశ్న ఇండస్ట్రీలో ఉంది, హీరోలో ఉంది, డైరెక్టర్లో ఉంది, మాలో ఉంది. అసలు ఎందుకు ఆగింది సినిమా, దేనికి ఆగింది అంటే కొన్ని డబ్బు ప్రాబ్లము, లేదు బిజినెస్ అయ్యింది, కొన్ని ఏం ప్రాబ్లము, పాత బాకీలోనే. పాత బాకీ ప్రతి ఒక్కరికి ఉంటాయి, సినిమా ఇబ్బందులు ఉంటాయి, ఎదుర్కోవాలి, కూర్చోవాలి, మాట్లాడుకోవాలి, చేసుకోవాలి. ఇదంతా ప్రక్రియ, అంతే తప్ప ఆపేసి మన చేతుల్లో లేదని చెప్పి వెళ్ళిపోతే ఎలా? కనుక మీరు చేస్తున్నది ఈగో. ఒక హీరో ఇమేజ్ దెబ్బతింటుంది, ఆ హీరో మీద పెట్టుకున్న నమ్మకం అభిమానులు దెబ్బతింటున్నారు. అవి ఎగ్జిబ్యూటర్ మిమ్మల్ని నమ్మి డబ్బులు ఇచ్చారు, వాళ్ళు దెబ్బతింటున్నారు. డిస్ట్రిబ్యూటర్ మీకు డబ్బు ఇచ్చారు, వాళ్ళు దెబ్బతింటున్నారు. సరే, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీటింగ్స్ జరిగాయి అని చెప్పి విన్నాము. అంటే డిస్ట్రిబ్యూటర్స్ కానీ లేదంటే మూవీకి సంబంధించిన మీటింగ్ జరిగింది అని చెప్పి విన్నాము. ఇందులో ఏం డిస్కస్ చేస్తారు సార్? ఏమీ లేదు డిస్కషన్. కోర్టు ఆర్డర్ వస్తే డిస్కస్ చేసుకుని 12 కావాలా 24 కావాలా వేసుకుందాం. ఏంటి సిల్లీ ఇష్యూస్ ఇవన్నీ మనం చెప్పలేక సిల్లీగా సినిమా ఆపారు. అంటే కుట్ర దాగిందా ఇవన్నీ నేను అన్న కానీ సిల్లీ అంటే టైం పాస్ కాక సరదాగా ఆపేస్తే ఎలా ఉంటుంది అనే టైప్లో ఆపేయాలని అనుకుంటున్నాను. ఇక్కడ ఆపడానికి రీజన్స్ లేవు. కోర్టు స్టే అని చెప్పాల్సిన అవసరం లేదు. స్టేని మనం కాంప్రమైజ్ అయ్యి కూర్చొని అబ్జర్వ్ కోర్టు కూర్చోవాలి. ఇండస్ట్రీ ఎందుకు ఉంది, ఇండస్ట్రీ అందరూ ఎందుకున్నారు, కూర్చోవాలి. ఫైనాన్షియల్ వ్యవహారం అనేది చిన్న విషయం, పెద్ద ఇష్యూ కాదు. హీరో గారు డబ్బులు ఇస్తాను, మళ్ళీ ఆయన డబ్బు వదులుకొని మళ్ళీ డబ్బు ఇస్తాను, మళ్ళీ డైరెక్టర్ గారు డబ్బు ఇస్తాను వదులుకొని, మళ్ళీ ఆయన డబ్బు వదులుకొని డబ్బు ఇస్తున్నాను, మళ్ళీ అందరూ ఫ్రెండ్స్ తోటి నిర్మాతలు అందరూ డబ్బులు ఇస్తానన్నారు. అంటే ఇంతమంది వచ్చిన తర్వాత ఎందుకు ఆగుతుంది? ఇవాళ కూడా ఆ హీరోస్ ఇంటర్నేషనల్ ఫైట్ చేస్తాం. మీరు ఫైట్ చేయండి, మీకు ఫైట్, స్ట్రీట్ ఫైటా, వైర్ ఫైటా, ఏదో ఒక ఫైట్ చేయండి. కానీ సినిమా డేట్ అనౌన్స్ చేసి ఈ సినిమాకి అడ్డంకి రాకుండా చూడండి. మీరు స్ట్రీట్ ఫైట్ చేసుకోండి, కోర్టు ఫైట్ చేసుకోండి, అవుట్ ఆఫ్ ది కోర్ట్ చేసుకోండి, కానీ ఈ సినిమాకి అడ్డంకి రాకూడదు. ఒక సినిమా మీరు చేసిన పాపానికి మా సినిమా హీరో ఇమేజ్ మొత్తం టోటల్గా ఎన్నో కళ్ళ పెట్టుకున్న అభిమానులు ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అనుకున్న డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు ఈరోజు ఎంతమంది ప్రాణాలు దీని మీద ఉన్నాయి. కనుక మీరు ఈగోలకి వెళ్ళి ఈ సినిమాని ఆపడం ఎవరో చేసిన దానికి మీరు ఆపకూడదు. ముందు సినిమా 11 నైట్కి అవ్వటానికి ప్రయత్నాలు చేస్తామని అన్నారు. అవ్వాలి, చెయ్యాలి. బాలయ్య బాబు గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, బోయపాటి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే అభిమానుల ఆవేదన, అభిమానుల బాధ, ఎగ్జిబ్యూటర్ల ఆవేదన, ఎగ్జిబ్యూటర్ల బాధ, డిస్ట్రిబ్యూటర్ల బాధ, కన్నీరు పెట్టుకుంటున్నారు. ఆ కన్నీరుని మనం బాధను అర్థం చేసుకొని 12కి రిలీజ్ చేద్దామా, 11కి రిలీజ్ చేద్దామా? దయచేసి ఈ వేడిలో రిలీజ్ అవ్వాలని, వెయిటింగ్లో పోస్ట్లో ముయ్యకుండా అవ్వాలని, మళ్ళా మూసి పోస్ట్లో మళ్ళీ పబ్లిసిటీ మళ్ళీ 3-4 కోట్లు ఎక్స్ట్రా అవుతుంది. కాబట్టి ఈ వేడిలోనే ఇదే పబ్లిసిటీలోనే చేద్దామని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే నేను దయచేసి అందరూ కూడా
మీరు యూగోలు పోకండి. మీరు ఏదో వస్తుంది కోర్టులో కేసు గెలుస్తాం లేకపోతే ఇంకో కేసు వెళ్తాం కాకుండా కాంప్రమైజ్ అవుతారా లేకపోతే ఒకటో దిక్కోటి మీరు ఏం చేస్తారో రిలీజ్ ఆగకూడదు. ఆగకుండా సాటర్డేస్ ఈవినింగ్ కల్లా మీరు సినిమా రిలీజ్ అవుతుంది అవ్వాలని కోరుకుందాం.